ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన మన మొదటి గురువు గారైన మదన్ మోహన్ గారు వారి సతీమణి నీరజ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. ఈరోజు సార్ మనకు ఒక గ్రూప్ ఏర్పాటు చేసిండు. 84, 86 అనే గ్రూప్ ఏర్పాటు చేసిన రోజు కొంతమంది ఉన్నాము, కొంతమంది లేము. దాని తర్వాత మెల్లమెల్లగా అందరం యాడ్ చేసినాం. అయినా ఇప్పటికి కూడా కొంతమంది లేరు గ్రూప్లో. మిగతా వాళ్ళని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇక సార్ ఒక రోజు సార్ కోరిక పెట్టుకున్నాడు. ఎందుకంటే మనందరం రోజు కలుస్తాం, కానీ మనతో పాటు ఒకసారి సార్ కలవని ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఉన్నప్పుడు ఒకసారి శంకర్ కానీ, రాజు కానీ, నరసరెడ్డి కానీ మేము ఏదో అక్కడ చెట్టు కింద కూర్చున్నప్పుడు సార్ ఫోన్ చేసింది. సార్ మేము మరి ఈ కార్యక్రమం చేస్తాం, దీనికి అందరూ కూడా సహకరిస్తారు సార్. ఎవరిని అడిగినా కానీ వద్దు అనే మాట ఎవరి నోటి నుండి కూడా రాలేదు. మదన్ సార్ అంటే మొదటి గురువు సార్ దగ్గర కలవాలి అనే ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఎందుకు అనే ఒక్కరికి కూడా అనలేదు. దాన్ని మేము ఆలోచించి ఇంత దాకా తీసుకురావడం జరిగింది. దానికి ప్రత్యేకంగా మదన్ సార్ గారికి అభివందనం. ఇక నాకు ఇద్దరు పిల్లలు, ఒక బిడ్డకు పెళ్ళైంది. అల్లుడు జాబ్ చేస్తాడు, సాఫ్ట్వేర్. బచ్చపల్లికి ఇచ్చేసిన హైదరాబాద్ ఉంటుంది, బెంగళూరు ఇంటి దగ్గర ఉంటుంది. 3 అక్కడ ఎక్కడైతే అదే సార్. కొడుకు ఇప్పుడు ఖాళీ సార్. కొడుకు ఇంటర్మీడియట్. చూస్తాడు, వ్యవసాయం అన్నీ చూస్తాను, బాగానే చూసుకుంటాడు. కానీ విద్య అనేది కొద్దిగా సరస్వతి అవ్వలేదు. నాన్న అమ్మ అందరు బాగానే ఉన్నారు. ఉన్నారు సార్. అందరూ బాగా అంటే బాగుంటుంది, నాన్న బాగుంటుంది, అమ్మ బాగుంటుంది, అందరూ బాగుంటుంది. ఓకే సార్.